హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరూ ఎంతో ఇష్టంగా తినే గులాబ్ జామ్ రెసిపీ ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేయండి. క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా అయితే మనం చక్కెర వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. చక్కెర పాకం అంటాం కదా, పాకం ఏం రావాల్సిన అవసరం లేదు. చక్కెర కరిగి చేతికి అంటుకుంటుంటే సరిపోతుంది. మరి పాకం ఏం పట్టాల్సిన అవసరం లేదు. దీనికోసం నేను 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని దానిలోకి 1 కప్పు షుగర్ అయితే వేసుకుంటున్నాను. మీరు గులాబ్ జామ్ పిండి ఎంతైతే వేసుకుంటున్నారో అంత చక్కెర వేసుకోండి. నేను 1 కప్పు గులాబ్ జామ్ పిండికి 1.5 కప్పు దాకా చక్కెర వేసుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గులాబ్ జామ్ అంటే చాలా మందికి చాలా ఇష్టం అన్నమాట. గులాబ్ జాము ఈ చక్కెర కరిగేదాకా కరిగించుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను మిక్స్. మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈలోపు చక్కెర కూడా కరిగిపోయింది. మనం పాకంలో బాగా మరుగుతున్నప్పుడు వేయకూడదు. గోరువెచ్చగా అయినాక పాకం అప్పుడు వేయాలి. గులాబ్ జాములు అనేవి వేడిగా ఉన్నప్పుడు వేస్తే మొత్తం పీల్చేస్తుంది. అందుకని చెప్పేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. చక్కెర పాకంలో మనం 1 ప్యాకెట్ పిండి తీసుకొని ఇలా మొత్తం కలిపేసుకోవాలి. కొంతమంది వాటర్తో కలుపుతారు. నేను ఇక్కడ కాచి చల్లార్చిన పాలు అవి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా పాలు వేసి మిక్స్ చేయటం వల్ల క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాటర్తో వేసేదానికన్నా ఇలా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిపాలు యూస్ చేసుకోకుండా కాచిన పాలు చల్లార్చి యూస్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. గులాబ్ జామ్ కూడా చాలా సాఫ్ట్గా చాలా జ్యూసీగా వస్తాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇలా మొత్తం పిండి అనేది కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని ఒక బౌల్ పెట్టేసి ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చక్కెర పాకం అనేది రెడీ అయిపోతుంది. చూసారా, చక్కెర అంతా కరిగిపోయింది. మనం చేతికి జస్ట్ అంటుకుంటే సరిపోతుంది. ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఇది టిప్ అండి. ఇలా పిండి ఉండ చేసే ముందు ఇలా బాగా ప్రెస్ చేస్తే ఎక్కడ క్రాక్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. కొంచెం ప్రెస్ చేస్తూ బాల్ టైప్లో చుట్టుకోవాలి. చిన్నవి చుట్టుకోండి, ఎందుకంటే మనకు ఆయిల్లో వేయగానే పొంగుతాయి గులాబ్ జాములు అనేవి. ఈ విధంగా వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. గోరువెచ్చగా కాగితే సరిపోతుందని ఎక్కువ కాగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం గులాబ్ జాములు వేయంగానే కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి అనేది ఉడకదు. అందుకని చెప్పేసి గోరువెచ్చగా కాగితే సరిపోతుంది. సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. గులాబ్ జాములు మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మాడిపోతే టేస్ట్ కూడా మారిపోతుంది, చేదుగా ఉంటుంది. అందుకని చెప్పేసి సిమ్లో ఉంచి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా రంగాల్ని వెంటనే తీసి మనం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ చక్కెర పాకంలో వేసేసుకోవాలి. కొంతమంది బెల్లంతో చేస్తారు, కానీ ఏ స్వీట్కి తగ్గట్టు ఆ స్వీట్, ఏ టేస్ట్కి తగ్గట్టు దాంతో చేస్తేనే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు చక్కెరతో చేసేవి చక్కెరతో చేయాలి, బెల్లంతో చేసేవి బెల్లంతో చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు అరిసెలు బెల్లంతో చేస్తే బాగోవు కదా, బెల్లంతోనే బాగుంటాయి అరిసెలు. గులాబ్ జామ్ చక్కెరతోనే బాగుంటుంది. ఇలా వేసేసి
ఒక్క 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంటే మన గులాబ్ జామ్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేనండి, ఇంకా బౌల్లో వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. పిండి కూడా బాగా కుక్ అయింది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసుకోండి. నీళ్ళతో కాకుండా పాలు వేసుకొని, కాచి చల్లార్చిన పాలు వేసుకొని తయారు చేసుకోండి.